హాయ్ అండి. నేనైతే గార్లిక్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. ముందుగైతే పెద్ద కప్పుడు ఆయిల్ తీసుకున్నాను. 4, 5 దాల్చిన చెక్క ముక్కలు కూడా తీసుకున్నాను చిన్న చిన్నగా. అయి తీసేసి తర్వాత ఏగిన తర్వాతైతే చికెనైతే మనం బాగా మెత్తగున్న చికెనైతే తీసుకోవాలి. అయ్యైతే అర కేజీ చికెన్ తీసుకొని బాగా ఏగిన తర్వాత నేను పసుపు వేసుకొని కలుపుకున్నాక గరం మసాలా కూడా ఒక చెంచాడు తీసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాక తర్వాత అవి కూడా చికెన్లో వేసుకొని బాగా వేగించుకోవాలి. అలాగే రుచికి సరిపడగైతే సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనకి అన్నది మాడకూడదు. మనకి ఈ పెనమైతే వేరే నాన్ స్టిక్‌ది అయితే బాగా ఎగుతాయన్నమాట. అందుకని ఈ పెనంలో బాగా మాడిపోతాయి. అలాగే రుచికి సరిపడా కారం కూడా తీసుకొని కలుపుకున్న తర్వాత మాడనివ్వకుండా మనమైతే ఇప్పుడైతే 2 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు తీసుకొని బాగా వేగించుకున్న తర్వాత ఏదైతే గార్లిక్ మనం కచ్చాపిచ్చిగా దంచుకున్నది బాగా మిక్సీ పట్టుకోకూడదు. కచ్చాపిచ్చిగా దంచుకున్నది గార్లిక్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఇదే టేస్ట్ వస్తుంది బాగా. చికెన్ అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందన్నమాట ఈ గార్లిక్ పేస్ట్ వేసాక. బాగా వేగింది కదండి. నేనైతే ఇప్పుడైతే కొన్ని జీడిపప్పులు కూడా తీసుకుని అందులో కలుపుకొని వేగించుకుంటున్నాను. మనం ఇప్పుడుంచే మాడకుండా చూసుకోవాలండి. చూసారా ఎంత టేస్ట్‌గా వచ్చిందో? చాలా టేస్ట్ వస్తుందండి. గార్లిక్ చికెన్ ఫ్రై అంటే తినాలనిపిస్తుంది ఇంకా. అలాగే కొంచెం లాస్ట్‌నొస్తే కొంచెం నెయ్యి వేసుకొని మనం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి ముందుగా పడిపోయింది కాబట్టి మీకైతే ఆ బిట్ అన్నది రాలేదు. చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్‌నైతే కొత్తిమీర వేసుకొని దింపేసుకొని మనం వేడివేడిగా నిమ్మకాయ కానీ ఆనియన్ కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.